చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మండల కార్యదర్శులు మమతా రాధమ్మ ఆధ్వర్యంలో మండల కార్యాలయం ప్రాంగణంలో అంగన్వాడీ ఉద్యోగులను 13వ రోజు సమ్మెలో భాగంగా అంగన్వాడీ విద్యార్థులు తల్లిదండ్రులు పిల్లలతో అంగన్వాడీ ఉద్యోగుల సమ్మె జరిగే ప్రాంతానికి చేరుకొని మీరుంటేనే మా పిల్లలను అంగన్వాడీ కేంద్రానికి పంపుతామని ముఖ్యమంత్రి ఆదేశాలతో సచివాలయ సిబ్బందికి వాలంటీర్లకు అప్పగించడంతో సక్రమంగా పిల్లలను చూసుకోలేక సమయపాలన పాటించక మా పిల్లలు అంగన్వాడీ కేంద్రానికి వెళ్లడానికి మొరాయిస్తున్నారని పిల్లలు తల్లిదండ్రులు తెలిపారు. ఈ సందర్భంగా కొవ్వొత్తులను వెలిగించి అంగన్వాడీ ఉద్యోగులతో కలిసి మా బిడ్డలను భవిష్యత్తుకు వెలుగు ఇవ్వాలి, జగనన్న వీరి సమస్యలను వెంటనే పరిష్కరించాలని జగనన్న అంటూ నినాదాలు చేశారు. టీచర్లు వస్తేనే మేము వెళ్తాము అంటారు. ఆయాలు టీచర్స్ వస్తేనే మేము వెళ్తామంటారు. జగనన్న మీరు తలుపులు పగలగొట్టారు, సచివాలయం వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎప్పుడు వస్తా అన్నారో ఎప్పుడు వెళ్తా అన్నారో మాకు తెలియట్లేదు. 9 గంటలకు స్కూల్ అంటా అన్నారు, మా పిల్లలు 9 గంటా రెడీ అయ్యి కూర్చుంటా అన్నారు. వాళ్ళ మేడం వాళ్ళు రావట్లేదే నువ్వు నేడుస్తా అన్నారు. వాళ్ళు ఎప్పుడు వస్తా అన్నారో ఎప్పుడు భోజనం పెడతా అన్నారో తెలియట్లేదు. సాయంకాలం అయితే 3:30 వరకు అంటారు కదా, మధ్యాహ్నం 12కే ఇంటికి వచ్చేస్తా అన్నారు. ఒకవేళ మేము పనులకి వెళ్ళాలా, అప్పుడు మా పిల్లలు ఎప్పుడు ఉంటారు? అదే వాళ్ళ టీచర్స్ ఉంటే అక్కడే ఉంటారు, వాళ్ళ ఇళ్ళ దగ్గర చూసుకుంటారు, టైంకి మాకు ఇంటికి పంపిస్తారు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈరోజు మా పిల్లలు అసలు బాలవాడికి వెళ్ళనంటున్నారు, అంగన్వాడికి సరిగ్గా వాళ్ళు ఇప్పుడు వచ్చే వాళ్ళదే అంగన్వాడీ వాళ్ళు సరిగ్గా చూసుకోవట్లేదే, సచివాలయం వాళ్ళు సరిగ్గా చూసుకొని అంటున్నారు. అసలు మా పాప అయితే స్కూల్కి వెళ్ళట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏ టైంకి చూసి వెళ్తున్నారో తెలియదు, ఎప్పుడు వస్తున్నారో తెలియదు. మళ్ళీ అసలు మా పాప సరిగ్గా అసలు ఇప్పుడు ఫోన్ అంటుంది. మా అంగన్వాడీ మేడమ్స్కి అందరికీ నా నమస్కారం, తల్లిదండ్రులకి నా నమస్కారం. నేను ఇక్కడికి రావడం ఏమనగా నా పిల్లలు స్కూల్కి పోవడం లేదు. పాత మేడమోలు ఆయమ్మలు ఉంటేనే నేను పోతానంటున్నాను. వాళ్ళైతే వాళ్ళు వస్తే నేను పోను అంటున్నారు. వాళ్ళు వస్తే నా పిల్లకాయలని చూసుకుంటారని నా నమ్మకం లేదు. ముందు వాళ్ళు వస్తేనే వాళ్ళ నమ్మకంతో మేము వదులుతున్నాము. కాబట్టి వీళ్ళు సమస్య ఏదో తెలుసుకొని జగనన్న వీళ్ళ సమస్య ఖచ్చితంగా తీర్చండి. వీళ్ళు వస్తేనే మా పిల్లకాయలు చదువుకోవడానికి, మేము పనులు పోవడానికి, వాళ్ళ కోసమే మేము పనులకు వెళ్తున్నాము.